వ్యూవర్స్, రాజ్ తరుణ్ లావణ్య కేసులో చాలా ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చాలా మంది పేర్లు వస్తున్నాయి, కుట్ర కోణాలు బయటకు వస్తున్నాయి, మర్డర్ స్కెచ్లు బయటకు వస్తున్నాయి. ఎస్పీ స్థాయి అధికారుల పేర్లు కూడా ఇందులో వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది? రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అంటూ లావణ్య బయటకు వచ్చి కేసు పెట్టింది. ఆ తర్వాత రాజ్ తరుణ్ని సపోర్ట్ చేసుకుంటూ శేఖర్ భాష వచ్చాడు. ఆ తర్వాత శేఖర్ భాషని తిడుతూ మరొక అమ్మాయి వచ్చింది, లక్ష్మీ పడాల వచ్చింది. ఆ తర్వాత చూస్తూ ఉంటే ఈ కేసు ఎటేటో వెళ్ళిపోతుంది. మధ్యలో మస్తాన్ సాయి వచ్చాడు. మస్తాన్ సాయి పైన లావణ్య కేసులు పెట్టింది, తనను మోసం చేశాడని చెప్పింది. ఆ తర్వాత ఎంతోమంది అమ్మాయిలను మస్తాన్ సాయి మోసం చేశాడు. వందలాది వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నాయి. అందులో సెలబ్రిటీల పిల్లలు ఉన్నారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, ఇతర సినీ ప్రముఖులకు సంబంధించిన పర్సనల్ వీడియోలు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో ఉన్నాయి అంటూ లావణ్య ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఇదంతా ఎటో వైపు వెళ్తుంది. ఒక తెలుగు సీరియల్ని చూపిస్తూ ఉంది. వీటన్నిటిపైన అసలు ఈ కేసు ఎటు వెళుతుంది అనే విషయాలపై ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయంపై మాట్లాడటానికి అడ్వకేట్ నాగూర్బాబు RTV స్టూడియోలో ఉన్నారు. అలాగే సైబర్ ఎక్స్పర్ట్ విజయ్ కూడా RTV స్టూడియోలో ఉన్నారు. లావణ్య చెప్తుంది, చాలామంది ఫోన్లు హ్యాక్ చేశారు. ఆ ఫోన్లు ఎలా హ్యాక్ చేయాలి అని వాళ్ళు రూపొందించుకున్న ప్లాన్ కూడా వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. చాలామంది అమ్మాయిలతో వాళ్ళు సాన్నిహిత్యంగా ఉంటూ శారీరక సంబంధాలు పెట్టుకుంటూ వాటిని ఎలా అయితే రికార్డ్ చేసుకున్నారో, ఎదుటి వాళ్ళ ఫోన్లను హ్యాక్ చేస్తే ఎలా హ్యాక్ చేయాలి, ఆ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలి అనే వివరాలను కూడా వాళ్ళు అందులో ఆ హార్డ్ డిస్క్లో పెట్టుకున్నారని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పుడు పోలీసులు విచారిస్తూ ఉంటే క్లౌడ్స్ నుంచి కొన్ని క్లౌడ్స్ని వాళ్ళు ట్రేస్ చేస్తూ ఉన్నారు. వాటిలోంచి చాలా భయంకరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఎంతోమంది అమ్మాయిల జీవితాలను ఈ మస్తాన్ సాయి నాశనం చేశాడు. ఆ వీడియోస్ అన్ని బయటకు వస్తున్నాయి. వాళ్ళందరినీ కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ బయటకు వస్తాయని భయపెట్టడంతో వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి కూడా భయపడే పరిస్థితి ఉంది. వాళ్ళు బయటకు రావడం లేదు అని చెప్తున్నారు. సో ఈ కేసులన్నిటి గురించి కూడా మనం మాట్లాడదాం. నాగూర్బాబు గారు, విజయ్ గారు, నమస్తే అండి. నమస్తే. నాగూర్బాబు గారు, ఏంటి ఎక్కడో లావణ్య రాజ్ తరుణ్ దగ్గర నుంచి మొదలైన ఈ కేసు ఇందులో ఎక్కడెక్కడికో వెళ్తుంది. ఏవేవో ఆడియోస్ బయటకు వస్తున్నాయి, ఏవేవో వీడియోస్ బయటకు వస్తున్నాయి, మర్డర్ స్కెచ్లు బయటకు వస్తున్నాయి, డ్రగ్స్ కేసులో ఇరికించే ప్రయత్నాలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది ఈ కేసులో? అంటే లావణ్య రాజ్ తరుణ్ కేసు కానీ, లావణ్య మీద ఉన్నటువంటి డ్రగ్స్ కేసులు కానీ, ఇంకా కొన్ని కేసులకు కానీ నేను అడ్వకేట్ని కాదు. ఓకే. నేను ప్రస్తుతం స్టిక్ అయి ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే, ప్రస్తుత కంప్లైంట్ ఎలా ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఏం జరిగింది, దానిలో ఉన్న సారాంశం ఏంటి అనే దానికి మాత్రమే స్టిక్ అవుతాను. ప్రస్తుతం అంటే ఇప్పుడు మస్తాన్ సాయి మీద ఇచ్చినటువంటి కంప్లైంట్. ప్రీవియస్ డిస్కషన్ మీరు రాజ్ తరుణ్ అన్నారు కదా, రాజ్ తరుణ్ అంశాలు కానీ, లేకపోతే వాళ్ళ మధ్య జరిగిన పర్సనల్ అంశాలు కానీ, ఆ కేసులకు సంబంధించిన విషయాలు కానీ ఆల్రెడీ మీ ఛానల్లో అండ్ చాలా ఛానల్స్లో డిబేట్స్ జరుగున్నారు అండ్ ప్రజలందరికీ తెలుసు. కానీ దీనిలో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు జరిగిన క్రైమ్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది, ఒక వ్యక్తి 4-5 మర్డర్లు చేశారనుకుందాం, అన్ని మర్డర్లను కలిపి చూడరు, దేనికదే సపరేట్ దేనికదే సపరేట్ అడ్వకేట్ ఉంటాడు. ఆ 4 మర్డర్లకి ఒకటే మర్డర్ మూలము, ఒక ఇన్సిడెంట్ మూలము, ఒక మోటివ్ మూలము. ఆ మోటివ్ దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు పర్టికులర్ గా అది కంప్లైంట్ లో ఉన్న సారాంశం మీద వెళ్తాం. కానీ రాజ్ తరుణ్ కేసు విషయాన్ని కానీ లేకపోతే ఇంకొక విషయాన్ని కానీ మనం ప్రస్తావించిన అవసరం లేదు. ఎందుకంటే రాజ్ తరుణ్కి వాళ్ళకి ఆల్రెడీ కేసు పెట్టుకున్నారు, లీగల్గా ప్రొసీడింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అది నిజమా కాదా అనేది కోర్టు పరిధిలో ఉంది, కోర్టు తేలిస్తుంది. ఎవరిదా కల్పిట్స్ అయితే వాళ్ళు తేలిపోతారు. అండ్ అక్కడ ఉన్న అడ్వకేట్ ఆల్రెడీ మాట్లాడారు, దిలీప్ శంకర్ గారు. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. తనకు సంబంధించిన డ్రగ్స్లో ఒక కుట్రకోణం అనేది జరిగింది అనేది తెలుస్తూ ఉంది. లావణ్యని డ్రగ్స్ కేసులో ఇంటెన్షనల్గా ఇరికించారు, దానికి సంబంధించిన ఆధారాలు హార్డ్ డిస్క్లో ఉన్నాయి. లావణ్యని ఇంటెన్షనల్గా ఇరికించారు అనే సంబంధించిన ఆధారాలు క్లియర్గా ఎలా హార్డ్ డిస్క్లో ఉన్నాయి. ఎవరు తీసుకెళ్లి పెట్టారు, ఎలా తీసుకెళ్లి పెట్టారు, ఎప్పుడు దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ పెట్టారు, పోలీసులు సుమోటోగా ఎలా కేసులు నమోదు చేశారు, ఎలా అరెస్ట్ చేశారు. ఒక విషయం చెప్పండి. అంటే ఇప్పుడు లావణ్యాన్ని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసింది కొన్ని నెలల క్రితం. అవును. సో అప్పుడు జరిగిన కుట్ర గురించి అని అంటున్నారా, లేకపోతే రీసెంట్ గా కుట్ర జరిగింది? అప్పుడు జరిగిన కుట్ర గురించి సంబంధించి కూడా హార్డ్ డిస్క్ లో వీడియో ఉంది. ఎవరు తీసుకెళ్లి పెడుతున్నారు అంటే కంప్లైంట్ లో క్లియర్ గా ఉంచండి. గణేష్ అనే వ్యక్తి లావణ్య ఇంటిలోకి వెళ్ళి బ్యాగ్ లో డ్రగ్స్ పెట్టి, ఆ గణేష్ వ్యక్తి వెళ్ళేటప్పుడు క్లియర్ గా మస్తాన్ సాయి మాట్లాడుతున్నాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, బ్యాగ్ లో పెట్టు,
జేబులో పెట్టుకో మొబైల్. ఆ టైంలో ఎప్పుడు లావణ్య రాజస్థాన్ కేసు జరిగే టైంలో ఆ సమయంలో డ్రగ్స్ లో ఇరికించిన స్కెచ్ క్లియర్ గా ఉంది, అది పోలీసు వారికి సమర్పించాం. గణేష్ తీసుకెళ్లి పెట్టాడు, నువ్వు అడిగి కావాలని చేతి మీద వేయించుకుంటే ఆ అమ్మాయి తీసి చేతి మీద వేసింది. వేసిన తర్వాత బయటకు వచ్చారు. సుమోటోగా నార్సింగి పోలీసులు దాన్ని తీసుకొని రిజిస్టర్ చేసి అరెస్ట్ చేశారు. ఓకే, దానికి సంబంధించిన కుట్రకు సంబంధించిన వీడియో. ఒకవేళ అక్కడికే దగ్గరికి వెళ్దాం, ఆ కేసు దగ్గరికి వెళ్దాం, ఎందుకంటే కొంత క్లారిటీ వచ్చిన తర్వాత ఈ కేసు దగ్గరికి వద్దాం. ఓకే, పోలీసులు అరెస్ట్ చేసింది లావణ్యని అరెస్ట్ చేసింది ఆ కేసులోనా? అవును. కానీ మరి పోలీసులు అందులో వాళ్ళు అరెస్ట్ చేసింది రైల్వే స్టేషన్లో ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు, రైల్వే స్టేషన్లో బ్యాగ్లో దొరికినట్టుగా పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. బ్యాగ్లో పెట్టిన తర్వాత తను ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు పట్టుకున్నారు. అంటే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది. మీడియాకి ఏం రిలీజ్ చేశారు? చేతి మీద లావణ్య వేస్తున్నట్టు రిలీజ్ చేశారు. కానీ ఫుల్ వీడియో మీరు చూస్తే మస్తాన్ సాయి కాల్లో ఉండగా మస్తాన్ సాయికి చెందినటువంటి గణేష్, అసలు లావణ్యకు డ్రగ్స్ ముఖమే తెలియదు, డ్రగ్స్ నేను అంటలేదే, లావణ్యకి డ్రగ్స్ ముఖం తెలియదు, లావణ్య డ్రగ్స్ కన్జ్యూమ్ చేయలేదు, లావణ్య డ్రగ్స్ అని నేను అంటల్లా. షీఈ్ ఏ కన్జ్యూమర్, నాట్ పెడలర్. ఇద్దరికి తేడా ఉంది. పెడలర్ అంటే అమ్మే వ్యక్తి, ఇతరులకు అమ్మి బానిసలు చేసే వ్యక్తి, 1 లక్షకో 2 లక్షలకు అమ్మే వ్యక్తి. కన్జ్యూమర్, వీళ్ళిద్దరికి తేడా ఉంది. కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఏం చేయాలి? లావణ్యని కన్జ్యూమర్ గా కాకుండా పెడలర్ గా చూపించే ప్రయత్నం చేశారు. దానికి కుట్ర అంటే ఎవరు పెట్టారు అనే దానికి సంబంధించిన వీడియో ఉంది. ఇప్పుడు మనం ఎవిడెన్స్ లేకుండా ఏది మాట్లాడకూడదు. నేను క్లియర్ గా చెప్తాను. ఎస్, నా దగ్గర ఉంది, చూడొచ్చు. మీకు చూపిస్తాను ఇప్పుడు. అంటే ఇది పోలీసు వారి పరిధిలో ఎవిడెన్స్ రూపంలో ఉంది కాబట్టి టీవీ మీద డిస్ప్లే చేయకూడదు. అది అంటే దానిలో ముద్దాయిలు ఉన్నారు కాబట్టి, స్టిల్ ఇన్వెస్టిగేషన్ లో ఉంది కాబట్టి. సో కాబట్టి నేను మీకు ప్రైవేట్ గా చూపిస్తాను. గణేష్ అనే వ్యక్తి కారులో వెళ్తూ మస్తాన్ సాయితో మాట్లాడుతూ ఉన్నాడు. మస్తాన్ సాయి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు లావణ్య ఇంట్లో పెట్టమని. లావణ్య ఒక కాల్లో మాట్లాడుతూ తన బెడ్ మీద ఉండగా ఈ గణేష్ అనే వ్యక్తి లోపలికి వెళ్ళి బ్యాగ్లో పెట్టి మళ్ళీ కిందకొచ్చి మస్తాన్ సాయి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, చేతి మీద వేయించుకో కొంచెం, అది మనకి పనికొస్తుంది మీడియాకి ఇవ్వడానికి అని ప్రూవ్ చేయడానికి. అదంతా ఆడియో ఉంది, వీడియో ఉంది. ఇది రికార్డ్ చేసి డ్రైవ్ లో పెట్టుకుంది కూడా మస్తాన్ సాయి. ఇప్పుడు భస్మాసురుడు స్టోరీ ఎప్పుడైనా మీరు విన్నారా? భస్మాసురుడు తనకి ఎన్ని వరాలున్నా, ఎంత గొప్పవాడైనా సరే, ఎంత యోగ సాధన చేసినా, ఎంత చదువుకున్నా, ఎంత చేసినా కానీ చివరికి తన చేతిని తన మీదే పెట్టుకొని నాశనం అయిపోయినటువంటి వ్యక్తి భస్మాసురుడు. అంతే కదా? ఇప్పుడు తను చేసిన నేరాలన్నిటికీ అన్ని ఆధారాలని, లావణ్యాన్ని ఇరికించడానికి కావలసిన ఆధారాలని అన్నిటినీ కూడా హార్డ్ డిస్క్ లో పెట్టిన వ్యక్తి మస్తాన్ సాయి. దాన్ని బేస్ చేసుకునే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతూ ఉంది. నేను చెప్పినట్టుగా ఈ గణేష్ అనే వ్యక్తికి సంబంధించిన వీడియో మీకు ఒక డౌట్. ఒక కుట్ర పన్నుతూ ఆ కుట్రను వాళ్ళు ఎందుకు రికార్డ్ చేసుకుంటారు? భస్మాసురుడు మీరు మంచి ఉదాహరణ చెప్పారు. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఇప్పుడు మీరు కాల్ మాట్లాడుతుంటే మీ కాల్ను కూడా రికార్డ్ చేసుకునే స్వభావం అతనిది. అట్లానే కదా, ఇప్పుడు ఏదో అంటారు కదా, నేరం చేసి ఆనవాళ్ళు మెల్ల వేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అదే ఎందుకు రికార్డ్ చేశాడు? అది ఇప్పుడు పోలీసులకు దొరకబట్టే కదా. అది నాట్ ఓన్లీ అందులోనే కాదు, తన క్లౌడ్ డివైజెస్ లో కూడా కదా. మోటివ్ ఏమైంటుంది? అతను చేసే నేరాన్ని అతనే రికార్డ్ చేసుకుని తన దగ్గర పెట్టుకోవడంలో ఏం మోటివ్ ఉంటుంది? దానిలో చిన్న క్లిప్ కట్ చేశారు మీడియాలో. ఈ అమ్మాయి ఒక డ్రగ్ పెడలర్ లాగా ప్రూవ్ చేయడం కోసం, నువ్వు వెళ్ళు చేతి మీద అడిగి మరీ వేయించుకో అంటే ఆ అమ్మాయి తీసి ఇలా చేతి మీద వేసింది. అతనికి ఆ చిన్న ముక్క చాలు, చిన్న ముక్క చాలు. ఈ అమ్మాయి ఈ చిన్న ముక్క కోసం నెక్స్ట్ ఆ అమ్మాయిని కేసులో ఇరికించాలంటే బ్యాగ్ లో పెట్టాలి. బ్యాగ్ లో పెట్టారు. ఇప్పుడు కంప్లైంట్ ఉండాలిగా. సుమోటోగా నార్సింగ్ పోలీసులు రిజిస్టర్ చేశారుగా కేసు. సుమోటో ఎలా వస్తుంది? సుమోటోగా రిజిస్టర్ చేశారు, కంప్లైంట్ కాదు. అంటే ప్లాన్ చేసి తీసుకెళ్లి పెడుతున్న వీడియో లావణ్య మీద. అంటే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ లో అది కంప్లీట్లీ డిఫరెంట్. సుమోటోగా రిజిస్టర్ చేసి ఇలా వేయించుకొని దీనికి సంబంధించి ఈ క్రైమ్ కి సంబంధించిన వీడియో రికార్డ్ చేసింది ఉంది. ఆ వీడియో పోలీసులు వాళ్ళు కూడా చూశారు. క్లియర్ గా వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఇట్స్ క్లియర్. కంప్లైంట్ చేయొచ్చు చేశారు వాళ్ళు. దానికి సంబంధించి అమ్మాయి ఒక 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. 45 రోజులు జైలుకి వెళ్ళి వచ్చింది. రైల్వే స్టేషన్ లో తన బ్యాగ్ లో దొరికింది. దాంట్లో కాదా? రైల్వే స్టేషన్ లో దొరకడం అంటే ఇంట్లో పెట్టారు కదా. ఒక్క నిమిషం చెప్తాను. ఇంట్లో బ్యాగ్ లో పెట్టారు. బ్యాగ్ తీసుకొని ట్రావెల్ చేస్తారు. రైల్వే స్టేషన్ లో ఆమె దొరికింది. వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులు విచారణ జరుపుతూ ఉన్నప్పుడు వాళ్ళ అందులో ఉన్నటువంటి అక్యూజ్డ్ ఇచ్చిన సమాచారంతో ఈమె కోసం ఎదురు చూసిన పోలీసులు ఆ రైల్వే స్టేషన్ లో ఆమె ఉంది అని తెలిసిన తర్వాత అరెస్ట్ చేశారు. అది
వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులోనే వరలక్ష్మి టిఫిన్ సెంటర్ కేసులో ఉన్నప్పుడే తను అక్యూజర్ గా ఉన్నప్పుడే అదే సమయంలో ఈ గణేష్ అనే వ్యక్తి తీసుకెళ్లి పెట్టడం వల్ల నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ఆల్రెడీ ఉంది అక్యూజర్ గా. ఇప్పుడు లావణ్య డ్రగ్స్ దానిలో ఉంది లేదని ఎవరు అనట్లా. ఇక్కడ లావణ్య డ్రగ్ కన్జ్యూమరా పెడలా అనేది కోర్టు పరిధిలో ఉన్న అంశం. తను ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా అంటే ఒక వ్యక్తి మర్డర్ చేసి బెయిల్ మీద బయటకు వస్తే ఆ వ్యక్తిని మళ్ళీ ఇంకొక మర్డర్ స్కామ్ లో ఇంటెన్షనల్ గా ఎవరో చేసిన దానిలో ఇరికించి పంపించడం వేరు. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి, ప్రతి ఒక్క వ్యక్తికి రైట్స్ అనేవి ఉంటాయి కొన్ని. బెయిల్ అనేది మస్తాన్ ఇప్పుడు ఆల్రెడీ ఆమె జైలుకి వెళ్ళి వచ్చింది, మళ్ళీ ఇంకో డ్రగ్ కేసులో ఇరికించాలి అని మస్తాన్ సాయి ఎందుకు అనుకున్నాడు? ఎస్, ఇక్కడ మనం కరెక్ట్గా పాయింట్కి వచ్చాం. నవంబర్ 2024లో మస్తాన్ సాయి ఇంటికి వెళ్ళి తన 4TB హార్డ్ డిస్క్ను తీసుకొని వచ్చింది. ఏ 4TB హార్డ్ డిస్క్? కంప్లీట్గా ఆల్ ఎవిడెన్సెస్ ఉన్నటువంటి 4TB హార్డ్ డిస్క్. మస్తాన్ సాయి దగ్గర ఈ హార్డ్ డిస్కే కాకుండా ఇంకా 2 హార్డ్ డిస్కులు, తన ప్రైవేట్ సేఫ్లు, తన క్లౌడ్ అకౌంట్స్లో స్టోర్ చేసుకున్నటువంటి డేటా కూడా ఉంది. ఓకే, సరే, ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. తన దగ్గర హార్డ్ డిస్క్ ఉన్నప్పుడు తన డేటా తను డిలీట్ చేసుకోవచ్చు కదా? నిజమేగా? మరి క్లౌడ్లో ఎవరు డిలీట్ చేస్తారు? క్లౌడ్లో ఉండేదిగా. హార్డ్ డిస్క్ వ్యాప్ చేస్తాం, క్లౌడ్లో ఉంటుందా లేదా? తన ప్రైవేట్ సేఫ్స్లో ఉంటుందా లేదా? తన ఈమెయిల్ అకౌంట్స్ ఇవి కూడా హ్యాక్ చేసి పెట్టుకున్నాడు అన్నప్పుడు తన డేటా అంతా, ప్రైవేట్ డేటా అంతా క్లౌడ్లో ఉంటుంది కదా. మరి అవి ఎలా డిలీట్ చేస్తారు? చేసే అవకాశం లేదు. అప్పటి నుంచి తను ఈ హార్డ్ డిస్క్ని తీసుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఎందుకు? తన క్రైమ్స్కి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కూడా ఈ హార్డ్ డిస్క్లో ఉన్నాయి కాబట్టి. ఇది క్లియర్. సో నెక్స్ట్, తను ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చింది, రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. ఉమెన్స్ కమిషన్ కంప్లైంట్ పెట్టబోయింది, లేదా ఇంకా కొన్ని మీడియా ఛానల్లో నాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పే ప్రయత్నాలు చేసింది. ఫైనల్గా 30వ తారీఖున, జనవరి 30వ తారీఖున మస్తాన్ సాయి ఇంట్లోకి రావడం. మస్తాన్ సాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను ఏం చెప్పొచ్చాడు? క్లౌడ్ డేటాలో ఉన్నవి కూడా నేను డిలీట్ చేసేస్తాను, మనిద్దరం దాన్ని తీసేసేసుకుందాం, నీ మీద ఉన్న కేసులు కూడా ఇంతకుముందు ఏవైతే నీ మీద ఇంటెన్షనల్గా నేను పెట్టించానో దానికి సంబంధించిన ఆధారాలన్నీ నేను నీకు సబ్మిట్ చేసి వెళ్తాను, ఆ కేసుల్లో నుంచి కూడా బయటకు వస్తావు అని నమ్మించే ప్రయత్నంతో ఇంట్లోకి రావడం. ఇంట్లోకి వచ్చిన తర్వాత హార్డ్ డిస్క్ ఇస్తావా లేదా అని గట్టిగా గొంతు పట్టుకోవడం, టీవీ పగలగొట్టడం, సీసీ కెమెరా తీసేయడం. లావణ్య హార్డ్ డిస్క్ ఎప్పుడు తీసుకొచ్చింది మస్తాన్ సాయి దగ్గర? 4 నెలల క్రితం, నవంబర్ 2024. 4 నెలలు కాదు, నవంబర్ అంటే డిసెంబర్లోనేనా? నవంబర్ 2024లో తీసుకొని వచ్చింది. ఇప్పుడు ఏ మంత్? ఫిబ్రవరి. జస్ట్ ఎంటర్ అయ్యాం అంటే జస్ట్ 1 మంత్. ఈ 1 మంత్ గ్యాప్ లో తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాడు. లావణ్య ఎందుకు హార్డ్ డిస్క్ తీసుకొచ్చింది? లావణ్య తీసుకొని రావడానికి ఇంటెన్షన్ ఒకటే, ఈ క్రైమ్కి సంబంధించిన విషయాలు బయట పెడితే, దీన్ని అడ్డు పెట్టుకుంటే తన ప్రైవేట్ డేటా అంతా కూడా తను డిలీట్ చేయించేసుకోవచ్చు. లావణ్య డేటాకి సంబంధించిన ప్రైవేట్ డేటా తన క్లౌడ్ లో, ప్రైవేట్ సేఫ్స్ లో, తన అకౌంట్స్ లో, తను హ్యాక్ చేసిన వాటిల్లో పెట్టుకున్నాడు. కాబట్టి హ్యాక్ చేశాడు అంటే లావణ్య ఫోన్ ని హ్యాక్ చేశాడు. లావణ్య ఇప్పుడు క్రెడెన్షియల్స్ అన్ని కూడా అతని దగ్గరే ఉన్నాయి. అంటే లావణ్య అందులో కూడా ఇంతమంది ఫోన్లను ఒక చోట కూర్చొని హ్యాక్ చేసేయచ్చా? అంటే ఇంతమంది ఫోన్లను కాదు. ఇప్పుడు ఎలా ఉండేది అంటే మన ఇద్దరం జనరల్ గా చెప్తాం, నిఖిల్ ఫోన్ హ్యాక్ చేశాడు, ఇంకెవరో ఫోన్ హ్యాక్ చేశాడు, ఇంకొకరు ఫోన్ హ్యాక్ చేశాడు, మన ఇద్దరం జనరల్ గా ఉన్నాం, జనరల్ గా కూర్చున్నాం. ఇప్పుడు నేను అనుకోండి మీ సింపుల్ గా యాక్సెస్ మీ క్రెడెన్షియల్ నేను తెలుసుకుంటే ఆటోమేటిక్ హ్యాక్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు చెప్తాను నేను? ఎందుకు చెప్తారంటే ఇద్దరు పర్సనల్ గా కలిసి ఉన్నారు కదా. ఇక్కడ కలిసి లేరని చెప్పట్లేదే, క్లియర్ గా చెప్తుంది. 2022 నుంచి నాకు అతని పరిచయం, మస్తాన్ సాయి తెలుసు, తెలియదని చెప్పడం లేదు. క్రెడెన్షియల్స్ అతను హ్యాక్ చేసో లేకపోతే ఇంకొకటి చేసి తీసుకున్నాడు. ఆ ప్రైవేట్ సేఫ్స్ లో కూడా నావి ఉన్నాయి అని తను క్లియర్ గా చెప్తూ ఉంది. ఇప్పుడు అవి డిలీట్ చేయించాలి. సరే, ఓకే. 30th అంటే తన మొబైల్లో హ్యాక్ చేసి తను తీసుకున్న డేటా లావణ్యకి సంబంధించిన ఎటువంటి డేటా? లావణ్యకి మస్తాన్ సాయికి జరుగుతున్నటువంటి ప్రైవేట్ కాల్ కాన్వర్జేషన్స్ డేటా. లావణ్యకి మస్తాన్ సాయికి జరుగుతున్న ప్రైవేట్ కాన్వర్సేషన్ డేటాని లావణ్య దగ్గర నుంచి ఎలా తీసుకుంటారు? లావణ్య ఎందుకు రికార్డ్ చేసుకుంది ఆ ప్రైవేట్ కాన్వర్సేషన్? లావణ్య రికార్డ్ చేయాలి. మరి మస్తాన్ సాయి రికార్డ్ చేసిన వ్యక్తి మస్తాన్ సాయి. మస్తాన్ సాయి రికార్డ్ చేసి ఉంటే లావణ్య ఫోన్ హ్యాక్ చేయడం ఎందుకు? తన దగ్గరే ఉంటుంది కదా. నో,
లావణ్య ఫోన్లో రాజ్ తన్నుకు సంబంధించిన ఫొటోస్ ఉన్నాయి, లావణ్య ఫోన్లో ఇంకా కొన్ని పర్సనల్ ఫొటోస్ ఉన్నాయి, లావణ్యకి సంబంధించిన ప్రతి వ్యక్తికి సంబంధించి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉండిద్ది. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో ఒక 4-5 ఎవరు నా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు. నా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నప్పుడు ఇంకొక వ్యక్తి పర్సనల్ లైఫ్లో ఉన్నప్పుడు ఆ విషయాలన్నీ తెలుసుకోవడం కోసం లావణ్య ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఎదురు తిరిగితే ఇవన్నీ ఎక్స్పోజ్ చేయొచ్చు అనే ఉద్దేశం. లావణ్య క్రెడెన్షియల్స్ మస్తాన్ సాయికి ఆధీనంలో ఉద్దేశపూర్వకంగా తీసుకున్నాడు. ఇవ్వడం కాదు, ఉద్దేశపూర్వకంగా తీసుకున్నాడు. ఏది? తన ప్రైవేట్ యాక్టివిటీని రికార్డు చేసి. తీసుకోవడం అంటే దొంగిలించాడా, బెదిరించే తీసుకున్నాడా? అంటే తన ఫోన్ సైబర్ ఎక్స్పర్ట్ ఉన్నారు, దాని క్లారిఫికేషన్ ఆయన ఇస్తారు. ప్రైవేట్ డేటా తీసుకున్నాడు. ఆ ప్రైవేట్ డేటాను డిలీట్ చేయించుకోవాల్సిన ఇద్దరు ప్రయత్నాలు క్లియర్ గా చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న క్రమంలో 30వ తారీఖు నాకు అనిపిస్తుంది ఇద్దరు చెడుదారి పట్టిన వ్యక్తుల మధ్య జరిగిన ఒక అగ్రిమెంట్ లో నుంచి పుట్టుకొచ్చిన నేరాలు. అవును, రైట్. ఇద్దరు చెడుదారి అని అంటే ఇక్కడ ఇది మనం సమాజంలో ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేదానిలాగా చూడకూడదు. ఇప్పుడు అతని హార్డ్ డిస్క్లో కేవలం లావణ్యకు సంబంధించినవే కాకుండా తన నేరాలు ఎలా చేశాడు, వీళ్ళని ఎలా ఇరికిస్తున్నాడు, ఈ గణేష్ అనే వ్యక్తిని అడ్డుపెట్టుకొని లావణ్యని ఎలా ఇరికించాలనుకున్నాడు, తన మీద ఆల్రెడీ గుంటూరులో కేసు పెట్టుంటే ఆ కేసును రాజీ చేసుకోవడం కోసం ఇవన్నీ అడ్డు పెట్టుకొని అవి రాజీ చేసుకోవడం, ఇవి రాజీ చేసుకుంటే మ్యూచువల్ కన్సర్న్ తోటి రాజీ చేసుకునే ప్రయత్నాల కోసం చేసినట్టు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రజెంటేషన్ కూడా ఆ డిస్క్లో. అంటే 4 నెలల క్రితం పట్టుకొచ్చిన లావణ్య 4 నెలల నుంచి పోలీసులు కాకుండా ఎందుకు తన దగ్గర పెట్టుకుంది? నవంబర్ 24 డిసెంబర్ 1 మంత్, ఈ 1 మంత్ పోలీసులకు ఇవ్వకుండా పెట్టుకోవడానికి భయం ప్రధాన కారణం. ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది 376 గుంటూరులో ఆల్రెడీ. ఎప్పుడో మళ్ళీ ఈ వ్యక్తి వచ్చి కొడితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకోవడం ఉంది. 376 కేసు పెట్టినప్పుడు ఈ వ్యక్తి వచ్చి ఇక్కడ కొడితే ఇక్కడ రిస్ట్ ఇవేదో దెబ్బలు తగిలితే ఎమ్మెల్సీ చేసుకొని మళ్ళీ కేసు పెట్టింది ఆ అమ్మాయి ఇదే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో. తను నేను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నాడు కాబట్టి భయం వల్లైనా లేకపోతే తనకున్న పర్సనల్ మోటివ్ వల్లైనా కానీ పోలీసులకు ఇవ్వలేదు. క్లియర్ గా చెప్తున్నా కదా, పోలీసులు తన మిస్టేక్ ఇవ్వకపోవడం. ఒక నేరానికి సంబంధించి ఒక ఎవిడెన్స్ నీ దగ్గరకు వచ్చినప్పుడు పోలీసులకు ఇవ్వకపోవటం తప్పు. అది లావణ్య అయినా ఇంకొకరైనా ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, రిపోర్ట్ చేయాలి. అది లావణ్య చేసిన తప్పే. కానీ ఇక్కడ ప్రస్తుతం ఇన్సిడెంట్ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇప్పుడు ప్రధానంగా 30వ తారీఖున అతను వచ్చి తన మీద దాడి చేసే ప్రయత్నంలో తను బయటికి వచ్చి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి పోలీసు వారికి కాల్ చేసింది, 100కి డైల్ చేసింది. పోలీసు వారు వచ్చారు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నారు. నేను వెళ్ళిపోతాను అన్నాడు. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు ఇంట్లోకి, మళ్ళీ 100 డైల్ చేసింది. మళ్ళీ లావణ్య ఇంటికి ఎలా వచ్చాడు తను? లావణ్య ఇంటికి కారులో వచ్చాడు. లావణ్య ఇంటికి సెక్యూరిటీ ఉండదా బయట? యాక్సెస్ మరి ఆడియోలో మాట్లాడుకున్నా శేఖర్ భాష ఇస్తున్నాడుగా, నెక్స్ట్ ఆడియోలో వస్తుంది కదా మీకు, దాని ఎక్స్ప్లెనేషన్ వస్తుందిగా మీకు. ఓకే, లావణ్య ఇంటికి ఎలా ప్లాన్ చేసి వచ్చాడు అనే యాక్సెసిబిలిటీ మీకు. ఒకసారి ఆడియో వేద్దాం, ఒకసారి ఆ ఆడియో వినిపించండి. హలో హలో, వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అయితే అక్కడ ఆ ఇంట్లో ఏదన్నా పార్టీ జరిగితే అంటే అటువంటి పార్టీ, ఓకే, జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ టైం కనుక తెలిస్తే ఆన్ ద స్పాట్ వెళ్ళిపోద్ది. ఎనీ టైం రెడీగా ఉంటారు. అంతే, మన వాళ్ళు రెడీ ఉన్నారు రైడ్ కి. ఓకే, సో నువ్వు నాకు చేయాల్సిందల్లా రెడ్ హ్యాండెడ్ గా పట్టించడమే. ఒకవేళ నేనున్నా సరే నన్ను సైడ్ చేసేస్తే చాలు. పెట్టుకోండి, నేను అసలు మొత్తం పక్క రెడ్ హ్యాండెడ్ గా అసలు స్కూల్ మొత్తాన్ని తమ్ముడితో సహా మొత్తం వెళ్ళిపోతారు. వాడు కూడా ఉన్నాడు, ఇప్పుడు వేస్తున్నాడంట. అసలు బ్రహ్మాండంగా వేస్తున్నాడు వాడు వేస్తాం. నేనే షాక్ అయ్యా వాడు వేస్తుంటే. పనిలో పని ఆ టైంలో లక్ష్మీ పడాల కూడా ఉంటదేమో చూడు. లక్ష్మీ పడాలి ఎప్పుడూ ఉంటది, అది కూడా ఉండేట్టు చూసుకుంటే ఇంకా బెటర్. అదే గ్యాంగ్ అది మనకి వాళ్ళు మనకి హెల్ప్ చేసే ఉన్నారు కదా. అవునవునవును, ఒకళ్ళు సమీక్ష ఆయన దీంతో కూడా చూస్తున్నారు, దానికి కూడా కనెక్షన్ ఉంది.
ఈ లక్ష్మీ పడాలకు కూడా డ్రగ్స్ కనెక్షన్ ఉంది అన్నట్టుగా డౌట్ వేస్తున్నారు వాళ్ళు. అదే నాకు ఎప్పుడు మరి నువ్వు చేయగలనంటే చెప్పు, లేకపోతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా. ఒకవేళ మనలో మన మాట ఒకవేళ నేనేమన్నా పంపించినా సరే నన్ను సైడ్ చేస్తే చాలు, నేనే పట్టించేద్దాం అంటే పట్టించి పడేస్తాం. అదే కదా అదే అసలు మాట్లాడండి. ఒకవేళ డ్రగ్స్ పార్టీ జరుగుతున్నా లేకపోయినా నేను ఇంట్లో ఏదో రకంగా ఇంట్లో పెట్టే మార్గం చేస్తా ఒక చోట. ఇంకా అది ఓ చోట పెట్టమంటే ఎవడో చోట నేను సెట్ చేసే మూల ఎక్కడో చోట టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తే చాలు. అసలు టెస్ట్ ఇప్పుడు చేసిన పాజిటివ్ టెస్ట్ పెద్ద విషయం ఏంది టెస్ట్. ఇదే ప్లాన్ మనోడు కూడా చేస్తుంది. కిరణ్ కూడా సేమ్ భయ్యా నువ్వు ఎట్లన్నా ఇంట్లోకి పంపించి నాకు చెప్పు అంటాడు. అందరూ మీరు ఇంక ఇదే అంటే ఇంకదే ఇంకా నాకు అర్థమైంది ఇప్పుడు దానికి యాక్సెస్ నేను ఒక్కడిదే ఉంటది కొంచెం గొప్ప. ఈ కాకపోతే ఇవే నిన్న మొన్న ఈ ఇష్యూలతో కొంచెం మళ్ళీ డిస్టెన్స్ అదేముండదు రోజుకి ఏదో ఒకటి. కానీ నేనైతే సెట్ చేస్తాను, ఒక చోట పెడతాను, అక్కడికి వెళ్ళిపోయి డైరెక్ట్ నాకు 1 or 2 days అసలు 1 or 2 days మ్యాక్స్. నేను కూడా అసలు ఎక్కువ ఎక్స్టెండ్ చేయకూడదు దీన్ని. కమ్యూనిటీలోకి ఎంటర్ అవడానికి ఉన్న పర్మిషన్ మన వాళ్ళు ఉన్నారు, అదొకటి మాట్లాడి నా కారు వస్తే జస్ట్ కారు వేరే ఇప్పుడు ఆ ఇళ్లలో ఇంకో మిగతా ఇళ్ళు చాలా మంది ఉంటారు, నాకెవరు తెలియదు వాళ్ళు. ఇదేమైందంటే ఇది నాకు యాక్సెస్ ఇవ్వట్లా. పడాలా ఉంటే పడాలా నాకు చెప్పు, ఏ టైంలో వెళ్ళాలనుకుంటున్నావు చెప్పు, నేను మీకు చెప్తా. ఫోన్ చేస్తాను వెళ్ళాలనుకున్న టైంకి డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయి ఒక ప్లేస్ లో పెట్టేసి మీకు వీడియో పెడతాను. జాగ్రత్త దాన్ని మళ్ళీ నిన్నట్టు కానీ ఇంకా మీరు ఆడిచ్చండి ఆట. ఒక పని చేయి, దట్ ఈస్ నాట్ యువర్ కార్. ఓకే ఓకే అది అసలు అలా ఉంటుంది, నా కార్లో వెళ్ళండి. ఎందుకంటే మళ్ళీ చెప్పిన వాళ్ళు సార్ లోపలికి వెళ్తే అట్లా కాదు మళ్ళీ బయట మీడియాలో రైట్. ఇది మస్తాన్ సాయికి శేఖర్ భాషకు మధ్య జరిగిన ఆడియో కాన్వర్సేషన్. ఇందులో శేఖర్ భాష మాట్లాడుతూ ఉంటాడు, లావణ్య సంబంధించి పార్టీ జరుగుతుంటే ఆ సమాచారాన్ని ఇవ్వండి అని. మస్తాన్ సాయి అంటూ ఉంటాడు, ఒకవేళ పార్టీ జరిగినా జరగకపోయినా నేను వెళ్ళి అక్కడ మత్తు పదార్థాలను పెడతాను అని. సో ఇదంతా లావణ్య మీద జరిగిన కుట్ర అని అడ్వకేట్ నాగూర్బాబు అంటున్నారు. సో ఓకే, దీంట్లో మీరు ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? మీరు చాలా క్లియర్గా ఆడియోని అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి. ఆ ఇంట్లో లక్ష్మీ పడాలా అనే అమ్మాయి కూడా ఉండేలా చూడు. ఎవరైతే ఆ ఎక్స్ ఉన్నారో ఆ ఎక్స్ ఆమె కూడా ఉంటే బాగుండు అని అంటున్నారు. ఓకే, ఆ సమ్ ఎక్స్ ఎవరు? నో ఆ సమ్మెక్స్ ఎవరు అనే దాని ఓకే ఎవరు అనేది ఇర్రిలవెంట్ కదా. కాదు ఒక్క నిమిషం. ఇక్కడ క్లియర్గా ఆ ఇంట్లో లక్ష్మీ పడాలా అనే అమ్మాయి కూడా ఉంటేలా చూడు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు చెయ్యకపోతే మీరు 2 రోజులు వెళ్ళిపోతారు, మీరు చేయకపోతే నేను వేరే వాళ్ళని అరేంజ్ చేస్తాను. పాయింట్ నెంబర్ 2, ఓకే వేరే వాళ్ళని అరేంజ్ చేస్తాను. ఒకవేళ పార్టీ జరగకపోతే మస్తాన్ సాయి అంటున్నాడు, ఒకవేళ పార్టీ జరగకపోతే నేను వెళ్ళి బ్యాగులో పెడతాను, ఓకే అది వీడియో తీసి నీకు పంపిస్తాను ఎక్కడ పెట్టాను. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. వీడియో తీస్తాను, మీరు నన్ను తప్పిస్తారా? నేను తప్పిస్తాను. నీ కారులో వెళ్ళొద్దు, ప్లాన్ చెప్తుంది ఎవరు? నీ కారులో వెళ్ళొద్దు, వేరే కారులో తీసుకొని వెళ్ళు, మళ్ళీ మీడియా వాళ్ళకి వీటి వల్ల తెలిస్తే ప్రాబ్లం అవుతుంది. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తున్న వ్యక్తి ఎవరు? శేఖర్ భాష చెప్తున్నాడు క్లియర్గా, చాలా క్లియర్గా, లక్ష్మీ పడాలా అనే వ్యక్తి కూడా ఉండేలా చూడు. ఈ లక్ష్మీ పడాలా ఎవరు? నేననేది అది కాదు, శేఖర్ భాష లేంది పెట్టమంటున్నాడా, మత్తు పార్టీ చేసుకుంటుంటే దాని డీటెయిల్స్ ఇమ్మంటున్నాడా? అంటే స్టార్టింగ్ ఒక్క నిమిషం, స్టార్టింగ్ లో చాలా క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అన్నాడు. బట్ నెక్స్ట్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ మీరు వెళ్ళండి. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ లో నాకు అందులో కనిపించింది ఇరికించటము, పట్టించటము. ఇరికించడం అంటే లేనిది క్రియేట్ చేసి ఇరికించండి అని, పట్టించడం అంటే ఉన్నది జరుగుతుంటే పట్టించండి. శేఖర్ భాష అక్కడ జరుగుతుంటే పట్టించండి అన్నాడు కానీ ఒకవేళ లేకపోయినా నేను బ్యాగులో పెడతాను మస్తాన్ సాయి అంటుంటే అదే మనకు కావాల్సింది ఏంటి అంటే అక్కడ ఆమెను టెస్ట్ చేస్తే పాజిటివ్ రావాలి. ఒకటి బ్యాగులో పెడతాను అనడం, బ్యాగులో పెడతాను అంటే దానికి ఒప్పుకోవటం అంటే ఒక ఇల్లీగల్ యాక్టివిటీని ప్రవోక్ చేస్తూ
స్కామ్లో ఇరికించడానికి చేసే ప్రయత్న భాగం. ఎందుకంటే దానికి సంబంధించి ఆల్రెడీ క్లియర్గా ఉంది, వీడియో క్లియర్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, ప్రీవియస్ స్కామ్లో ఇరికించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. అండ్ కారు యాక్సెస్ ఇవ్వకపోతే నేను ఇప్పిస్తాను. నీ ఇంటెన్షన్ ఏంటి ఈ స్కెచ్లో? నువ్వు పట్టించాలి అనుకుంటున్నావు. భాష ఇంటెన్షన్ ఏం కనిపిస్తుందంటే అక్కడ ఒక మత్తు పార్టీ జరుగుతూ ఉంటే జరగలేదు, పట్టించేద్దాం. ఓకే, మత్తు పార్టీ జరుగుతుంటే పట్టించాలి, తప్పులేదు. ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే వ్యక్తి ఎక్కడన్నా డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే పట్టించాలి, మీరు అన్నది కరెక్ట్. కానీ డ్రగ్స్ పార్టీ జరగకపోయినా బ్యాగులో పెడతాను అంటే పట్టించొచ్చా? చెప్పండి. అంటే ఇప్పుడు జరిగిన పార్టీ అయిపోయిందని ఇప్పుడు మళ్ళీ కొత్తగా జరుగుతున్నట్టుగా ఎస్టాబ్లిష్ చేయాలని అసలు ఇప్పుడు పార్టీయే జరగట్లేదు కదా అక్కడ. ఇది ఎప్పటి కాన్వర్జేషన్? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇది ఎప్పటి కాన్వర్జేషన్ అంటే మస్తాన్ సాయి 30వ తారీఖు ట్రెస్ పాస్ చేసి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే సమయంలో జరిగినటువంటి కాన్వర్జేషన్. దీన్ని కూడా తన పర్సనల్ జీమెయిల్లో పోలీసు వాళ్ళు ఓపెన్ చేశారు. ఆ రోజే ఓపెన్ చేసేసి తన జీమెయిల్లో తను రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేసుకొని పెట్టుకున్నాడు. విత్ డేట్ తోటి అప్లోడ్ అయ్యి ఉంది. అంటే అతను ఇంట్లో ఉండగా మస్తాన్ సాయి ట్రెస్పాస్ చేసి ఈ మహిళ బయటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో ఉండగా శేఖర్ భాష మాట్లాడుతున్నటువంటి మాటలు. సెకండ్ ఏంటంటే అక్కడ పార్టీ జరుగుతుందా? తను కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కదా వెళ్ళింది, పార్టీ లేదు కదా. మరి అయినా డ్రగ్స్ పెట్టి మరి ఎందుకు ఇరికించాలనుకుంటున్నారు? బ్యాగులో పెట్టి మరి ఎందుకు ఇరికించాలనుకుంటున్నారు? మస్తాన్ సాయి పార్టీ జరిగితే సమాచారం సమాచారం ఇవ్వమన్నారు. తర్వాత ఆ సమయంలో లక్ష్మీ పడాలా అనే అమ్మాయి కూడా ఉండే విధంగా చూడు. నెక్స్ట్ మీ ఛానల్లోనే అంటే ఈ ఛానల్లోనే నిన్న లక్ష్మీ పడాలా అనే అమ్మాయి క్లియర్గా నన్ను చంపాలనుకుంటుంది, తనతో కుట్ర చేసి అని అన్నారు. ఓకేనా? ఈ లక్ష్మీ పడాలా ఎవరు? లక్ష్మీ పడాలా బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ ఫొటోస్ ఒకసారి ప్లే చేయండి, దాని మీద డేట్ తీయండి. లక్ష్మీ పడాలా శేఖర్ భాషను చంపడానికి ప్లాన్ చేసింది కదా, అదే నేను చెప్తున్నా. ఆ ఫొటోస్ ఒకసారి ఓపెన్ చేయండి. ఏ ఫోటో? ఓకే, ఆ ఫొటోస్లో ఒకసారి డేట్ జూమ్ చేయండి. అండ్ తన గూగుల్ ఒకసారి ఓపెన్ చేయండి. శేఖర్ భాషకి ఆ ఇల్లు ఎవరిది, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరు, ఆ డేట్ చూడండి. ఎప్పుడు? జాన్ 2023. అంతేనా? జాన్ 2023కి లావణ్య రాస్తారంపై కేసు పెట్టింది ఎప్పుడండి? 2024లోనా? అంతేగా? 2024లో లావణ్య రాస్తారంపై కేసు పెట్టింది. ఈ ఫోటోలు ఎప్పటివి? 2023లోవి, జాన్ 2023. అయితే ఏంటి? అయితే వాళ్ళిద్దరికి ఒక డిస్ప్యూట్ ఉండొచ్చు, వాళ్ళు కొట్టుకుని ఉండొచ్చు, వాళ్ళు ఇరుక్కుని ఉండొచ్చు. తన మీద కేసు పెట్టింది కాబట్టి. అంటే ఇక్కడ శత్రు మిత్రులు అన్నట్టు ఇద్దరు శత్రువులు కలిపి ఇంకొకరి మీద అదే కదా చేయొచ్చు కదా. లక్ష్మీ పడాలా మంచిదని సర్టిఫికెట్ ఇవ్వట్లేదే. ఆ అమ్మాయి గురించి నాకు అనవసరం, నా క్లయింట్ కాదు. లక్ష్మీ పడాలా మంచిదో కాదో నాకు అనవసరం. కానీ ఇక్కడ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా నిజంగా పార్టీ జరుగుతుంటే ఆర్గనైజ్ చేస్తుంటే వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఇవ్వండి కంప్లైంట్. సో టైంలో అదే శేఖర్ భాష ఉద్దేశం అదేనేమో. పార్టీ జరుగుతుంటే కంప్లైంట్ జరుగుతుంటే దాని పోలీసులకు ఇస్తే ఒకవేళ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు అనేది కాదా? సమ్ ఎక్స్ ఉన్నాడు, సమ్ ఎక్స్ ఆ అమ్మాయి కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవరు? లక్ష్మీ పడాలా. నేను ఆ సమ్ ఎక్స్ ఏంటో నేను బయటికి తీయమంటున్నా. ఆ సమ్మెక్స్ ఏంటి, ఆ సమ్మెక్స్ ద్వారా వీళ్ళ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిందో బయటికి తీయమని చాలా క్లియర్ గా చెప్తున్నా. అంటే ఆ సమ్మెక్స్ ఎలా రిలవెంట్ అవుతాడు? ఎస్, రిలవెంట్ అవుతాడు చాలా క్లియర్ గా. మీరు ఒకసారి ఆ సమ్మెక్స్ యొక్క చాట్ తీయండి, వాట్సాప్ చాట్. అదే నేను అంటుంటా, ఆ సమ్మెక్స్ ఎవరెవరికి జరిగిన వాట్సాప్ చాట్ అది? ఆ సమ్మెక్స్ కి లక్ష్మీ పడాలా అనేటువంటి అమ్మాయికి జరిగిన వాట్సాప్ జరిగి ఉండొచ్చు. తన ఇంటెన్షన్ ఏంటి? లక్ష్మీ పడాలా అనే అమ్మాయిని కూడా ఇరికించాలని. అదే నేను ఇరికించాలా పట్టించాలా? ఇరికించాలి. ఇరికించడం అంటే లేనిది క్రియేట్ చేయడం, పట్టించడం అంటే ఉన్నది. ఆల్రెడీ పార్టీ జరుగుతుంటే పట్టించడం వేరు. లావణ్య ఇంట్లో లేనప్పుడు ట్రెస్ పాస్ చేసి వచ్చినప్పుడు లావణ్య పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం ఏంటి? సో మొన్న పెట్టారా? మరదేగా మొన్న డ్రగ్స్ పెట్టారా? డ్రగ్స్ కొన్నారు, ఆల్రెడీ ఆ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి చూడండి. 137 గ్రామ్స్ లావణ్య ఇంట్లో ఉండి డ్రగ్స్ కొన్న ఫోటో పోలీసులకి రికవరీ చేసి ఇచ్చాను చూడండి ఒకసారి. ఆ ఫోటో వేయండి. అది మీరు శేఖర్ భాష పెట్టించిందని అంటారు? ఎస్, ప్లాన్ లో భాగంగా ఎప్పుడైతే అతను వచ్చాడో ప్లాన్ లో భాగంగా క్లియర్ గా డ్రగ్స్ కొన్నది ఏ ట్రావెల్ ద్వారా ఎప్పుడు కొన్నారు,
ఏ ట్రావెల్ ఏజెంట్ ద్వారా తీసుకొని వచ్చారు, ఎలా పెట్టబోయారు అనే క్లియర్ అంశాలు దానిలో ఉన్నాయి. తన డ్రైవ్ ఓపెన్ చేశారు ఇప్పుడు పోలీసులు. తన డ్రైవ్ హార్డ్ డిస్క్ కాదండి, తన పర్సనల్ జీమెయిల్కి సంబంధించిన డ్రైవ్లో డేట్తో పాటు అప్లోడ్ అవుతాయి. అవి ఓపెన్ చేశారు. దానిలో రీసెంట్ డేట్స్ ఉంటాయి, అంటే ఏది అప్లోడ్ చేశారు అనేది. ఆ అప్లోడ్ చేసిన దానిలో ఉన్నటువంటి అంశాలు. ఆ సమ్ఎక్స్ ఎవరు? ఆ సమ్ఎక్స్ ఎవరు అక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, ఐ లవ్ యూ అని. ఆ సమ్ఎక్స్ కోరుకుంటున్నాడు అంటే లక్ష్మీ పడాల అనే అమ్మాయి సమ్ఎక్స్కి శేఖర్ భాష అనే వ్యక్తికి ఇద్దరికి కామన్గా శక్తురు. ఎందుకు? వాళ్ళకి పర్సనల్ లైఫ్లో వాళ్ళకు ఉండడం వల్ల. నాకు దానికి సంబంధం ఎలాంటి సంబంధం లేదు. నా సబ్జెక్ట్ వచ్చేసి కేవలం లావణ్యాన్ని అమాయకురాలని చెప్పాలనుకుంటున్నారు. నేను చెప్పట్లేదే. కంప్లైంట్లు ఎక్కడ లావణ్య అమాయకురాలని ఉందా? లావణ్య అమాయకురాలని ఉందా? లావణ్య మీద డ్రగ్స్ కేసు ఉంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళయింది, అరెస్ట్ అయ్యింది, బెయిల్ మీద బయటకు వచ్చింది. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటెన్షనల్గా ఇరికించి పట్టించడం ఏంటి, మళ్ళీ బ్యాగ్లో పెట్టడం ఏంటి? తను నిజంగా దొరికితే పోలీసులు పట్టుకుంటారు. నీకు తెలిసే ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వు. అంటే శేఖర్ బాస్ ఇంటెన్షన్ మీకు ఏం కనిపిస్తుంది? బ్యాగ్లో పెట్టినా సరే అదే కదా కావాల్సింది. ఆ సమయంలో ఇంకో అమ్మాయి కూడా ఉండే విధంగా చూడు. ఆ సమ్ఎక్స్ డిస్ప్లే అవుతున్నారు చూడండి, తన పర్సనల్గా ఎలా మాట్లాడుకుంటున్నారు. ఆ డేట్స్ తీయండి ఒకసారి. అంటే వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా ప్లాన్ చేసి సుమోటోగా రిజిస్టర్ అయ్యే విధంగా ఒక 150 అమ్మాయి శేఖర్ భాషను చంపించేయడానికి ప్లాన్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గడ్జెస్ ఉన్నాయని చెప్తున్నాం కదా. కంప్లైంట్ ఇదే పడాల లక్ష్మి కదా, కొట్టి పావుని చంపినట్టుగా. ఆ విషయాన్ని పడాల లక్ష్మిని పిలిచి మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్ప్యూట్ ఏంటి, నువ్వు శేఖర్ భాష ఇంట్లో సంవత్సర కాలం ఎందుకున్నావు? శేఖర్ భాష నేను మాట్లాడతాను. లేదు ఒక్క నిమిషం చెప్తున్నా వినండి. 100 టాపిక్స్ తీసుకుంటాను. 100 టాపిక్స్ అతను మాట్లాడినప్పుడు దానికి సంబంధం లేదు, మేము ఎక్కడ వెళ్ళలేదు, ఇంటరప్ట్ చేయలేదే. యాజ్ ఏ అడ్వకేట్ గా నేను వచ్చాను, వాళ్ళ అడ్వకేట్ ఉంటే రమ్మనండి అంతే. ఇక్కడ అడ్వకేట్ గా దీనిలో నా పాయింట్స్, నాకు ఏ ఎవిడెన్స్ అయితే దొరికినాయో, పోలీసు వారి దగ్గర ఏ ఎవిడెన్స్ అయితే ఇప్పుడు రికవరీ చేశారో, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి ఇప్పుడు పడాల లక్ష్మి అనే అమ్మాయి వాట్సాప్ ఇది క్రెడెన్షియల్స్ కూడా తీశారు. దానిలో వచ్చినాయి అన్ని బయటికి. ఎవరు పడాల లక్ష్మి క్రెడెన్షియల్స్ ఎవరు తీశారు? పోలీసు వారు తీశారు. ఇప్పుడు అవి కూడా వచ్చినాయి, రాకుండా ఏం లేదే. ఓకే, మీరు దీంట్లో మీ వరకు దీనిలో ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? క్లియర్ గా ఇప్పుడు ఇందులో ఈ మస్తాన్ సాయి అనే వ్యక్తి ట్రెస్పాస్ చేసి ఈ హార్డ్ డిస్క్ తీసుకోవడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత శేఖర్ భాష ఇక్కడికి వచ్చారు. శేఖర్ భాషతో మీరు మాట్లాడటం, శేఖర్ భాష ఈ కేసుకు సంబంధించి అడ్వకేట్ కాదు. అండ్ ఈ కేసులో నాకు ఎలాంటి అతనితో ఇది లేదు, అతని పర్సనల్ లైఫ్ కి సంబంధించి నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. నేను కంప్లైంట్ కి సంబంధించి స్టిక్ అయి ఉంటాను. మస్తాన్ సాయికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే, మస్తాన్ సాయి అడ్వకేట్స్ ఉంటే రమ్మనండి. నాకు అర్థమైంది ఒకటి. నాకు ఇందులో కొన్ని శేఖర్ భాష మీరు వచ్చారు, 1 minute నేను మీ దగ్గర నుంచి తీసుకుంటాను, ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ రావాలి. ఒకసారి అటు రూట్ చేయండి కెమెరా శేఖర్ భాష వైపు. ఒక్క నిమిషం మీరు ఉండండి శేఖర్ భాష, మీరు ఉండండి, నేను తీసుకుంటాను. ఆ కెమెరా ఒకసారి శేఖర్ భాష వైపు రూట్ చేయండి. ఓకే, ఇందులో చాలా విషయాలు ఎస్టాబ్లిష్ చేసి నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, శేఖర్ భాష మీద ఒక మర్డర్ స్కెచ్ జరిగింది, మీకు సంబంధం లేదు అంతే. కానీ గతంలో లావణ్య కొన్ని నేరాలు చేసి ఉండొచ్చు. గతంలో ఒక్క నిమిషం, గతంలో నేరాలు చేసి ఉండొచ్చు, తప్పులు చేసి ఉండొచ్చు. వాటిని ఇంకా ప్రస్తుతం కూడా అవి కంటిన్యూ చేస్తోంది అని చెప్పాలన్న ఉద్దేశంతో ఒక కుట్ర చేసి లావణ్యని నిరికించే ప్రయత్నం చేస్తారనేది మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు, రైట్? క్లియర్ గా. అంటే ఒక వ్యక్తి ఒక దొంగతనం చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇంకొక వ్యక్తి ఒక మర్డర్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. రెండోసారి తను నిజంగా దొంగతనం చేస్తే పోలీసులు అరెస్ట్ చేయాలి. తన దొంగతనమే చేయలా, ఎవడో దొంగతనం చేసిన దాన్ని తీసుకొచ్చి క్లియర్ గా ఇక్కడ పెట్టాలి అని అనుకుంటే ఏంటి, ఎవరో దొంగతనం చేసిన దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ అమ్మాయే దొంగతనం చేసింది అని పెట్టాలి అనుకోవడం తప్పు. అది క్లియర్ గా తప్పు, అలా చేయకూడదు. డ్రగ్స్ అయితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, మళ్ళీ జైలుకి వెళ్ళిద్ది, తప్పే లేదు. కరెక్ట్, నేను ఐ అగ్రీ. ఒక పాత నేరస్తుడు మారుండొచ్చు, తన నేరాలను వదిలేసి ఉండొచ్చు, తన తప్పులను వదిలేసి ఉండొచ్చు. కానీ పాత ఎప్పుడో చేసినటువంటి తప్పులు ఇంకా చేస్తోంది అని ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేయాలి అని చేసే ప్రయత్నం కూడా కాదు. ఆల్రెడీ డ్రగ్స్ కొన్నారు. 130 మీకు ఎవిడెన్స్, మీరు అదే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. గతంలో లావణ్య తప్పులు చేసింది, ఇప్పుడు ఆ తప్పులు చేయట్లేదు, కానీ ఇప్పటికే తప్పులు చేస్తోందని. నేను ఏ తప్పు చేయలేదు అని ఎక్కడన్నా ఉందా? కంప్లైంట్ కాపీ ఒకసారి క్లియర్ గా చూడండి, సెకండ్ పేజ్ డిస్ప్లే చేయండి. మీ ఆర్గ్యుమెంట్ లో
మీరు చెప్పే వాదనలో నేను ఒక ఆర్గ్యుమెంట్తో అగ్రీ చేస్తాను. ఎస్, అదేంటంటే లావణ్య గతంలో తప్పు చేసింది, Yes. నేరం చేసి ఉండొచ్చు. ఎస్, ప్రజెంట్ జరిగే ఎటువంటి నేరాలకు తనకు సంబంధం లేదు, కానీ ఇంకా ప్రజెంట్ ఆమె నేరాలు చేస్తోంది అని చెప్పి ఆమెను కంప్లీట్ గా శాశ్వతంగా జైల్లో ఉంచేసే ఒక కుట్ర జరుగుతోంది అని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. విత్ ఎవిడెన్సెస్. డ్రగ్స్ ఎక్కడ కొన్నారు, మస్తాన్ సాయి ఎక్కడ కొన్నారు డ్రగ్స్, ఎక్కడ కొన్నారు? డ్రగ్స్ బెంగళూరులో క్లియర్ గా కొని ఎలా పంపించాలి అనేవి మొత్తం ఇచ్చాం. ఇప్పుడు అవి ఇక్కడ డిస్ప్లే చేసి ఇవి ఇక్కడ దొరుకుతాయి అని చెప్పడం మన ఉద్దేశం కాదు, ఎవిడెన్సెస్ లేకుండా కాదు. పోలీసు వారికి క్లియర్ గా ప్రతిదానికి ఎవిడెన్సెస్ ఉంటేనే తీసుకుంటారు. ఏది పడితే అది మాట్లాడేసేసి దాని సబ్జెక్ట్ ని డీవియేట్ చేస్తూ అంత ఇదిగా ఉన్నప్పుడు అవ్వదు. లావణ్య ఇంటెన్షన్ ఏం చెప్తుంది ఇక్కడ క్లియర్ గా సెకండ్ పాయింట్ లో చూడండి. నేను మంచిదాన్ని, నేను ఇన్నోసెంట్ అని చెప్పడం లేదు. లావణ్య చెప్తుంది నేను ఇన్నోసెంట్ అని చెప్పడం లేదు, నా తప్పులు ఉన్నాయి, నా తప్పులు వెనక జరిగిన కుట్రకు జరిగిన ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే ప్రీవియస్ ఇన్సిడెంట్ లో ఎలా ఇరికించారు, గణేష్ అనే వ్యక్తి వీడియో తీసుకుంటూ ఎలా వెళ్ళాడు అనే దాని ఎవిడెన్సెస్ కూడా మీకు ఇందాక ఇచ్చారని చెప్పాక పోలీసు వారికి. గణేష్ అనే వ్యక్తి వీడియో తీసుకుంటూ వెళ్ళి తన ఇంట్లో పెట్టి మళ్ళీ తన నడికి చేతి మీద వేయించుకొని తీసుకొని వెళ్ళాడు. ఓకే, అది కుట్రే కదా. ఇప్పుడు కూడా సేమ్ అదే పద్ధతిలో అక్కడికి వెళ్ళి బ్యాగులో పెట్టించి పర్మిషన్ ఇప్పించి నేను తప్పిస్తాను అని చెప్పి నీ కారు వేసుకుని వెళ్ళకు, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, వేరే వాళ్ళ కారులో వెళ్ళు, సంబెక్స్ అనేది కోరుకుంటాడా, ఇది కూడా కుట్రేగా. ఇంకొకటి, నీ మీద మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది, మర్డర్ ఎవరైనా ప్లాన్ చేశారు, వాట్ షుడ్ డూ యాజ్ ఎ సిటిజన్, ఏం చేయాలి, మీరేం చేస్తారు? నాకు అర్థమైంది. ఇక్కడ శేఖర్ భాష చేసిన తప్పేంటి అనేది కనిపిస్తుంది, లావణ్య చేసిన తప్పేంటని కాదు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాజ్ ఏ యాంకర్ గా మిమ్మల్ని అడుగుతున్నా, మీ మీద మర్డర్ ప్లాన్ జరుగుతుందండి, మీ దగ్గరికి ఒక 4 నెలల క్రితమో 5 నెలల క్రితమో సమ్ ఎక్సో వైయో జడ్డో ఒక 8 నెలల క్రితం మీ దగ్గర ఒక ఆడియో పంపించారు, వాట్ షుడ్ యూ డూ, మీరేం చేయాలి? పోలీస్ కంప్లైంట్ చేయాలి. ఇచ్చారా? పోలీస్ ఒకటి ఒక్క నిమిషం, ఓకే ఒక్క నిమిషం ఆగండి. ఎప్పుడు వచ్చినా సరే వెంటనే ఓకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు. ఇస్తే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రండి, ఇస్తే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రండి, ఇస్తే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రండి, వస్తే ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని రావాలి. నెక్స్ట్, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. మీరు ఎల్ఎల్బి చదివారుగా, మీరు ఎల్ఎల్బి చదివినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఏం చేయాలండి చెప్పండి? ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే ఏం చేయాలి? ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వాలి. దానికి ముందు ఇంకోటి చేయొచ్చు. ఏం చేయొచ్చు? పై అధికారికి ఇవ్వచ్చు. ఎవరు పై అధికారి? అవసరమైతే రిట్ ఇవ్వచ్చు, డీసీపీ దగ్గరికి వెళ్ళొచ్చు, సిపి గారి దగ్గరికి వెళ్ళొచ్చు, డీజీపీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. నీ కంప్లైంట్ తీసుకోకపోతే, ఏ పోలీస్ అధికారి నీకు రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు మాత్రమే నువ్వు ప్రైవేట్ కంప్లైంట్కి వెళ్ళు, అప్పుడు మాత్రమే రిట్ పిటిషన్ అయ్యి ఇంక్లూడింగ్ డీజీపీని వీళ్ళందరినీ పార్టీ చేసి, ఇవన్నీ చేయకుండా ఏమీ చేయకుండా ఎప్పుడో జరిగిన మీకు ఉన్న కేసులని ప్రస్తుతం జరుగుతున్న కేసుని డీవియేట్ చేయడం కోసం, ఇప్పుడు జరుగుతున్న డీవియేట్ చేయడం కోసం ఇంటెన్షనల్ గా అమ్మాయి ఒప్పుకుందే నేను తప్పు చేశాను, ఎక్కడ ఒప్పుకుందా, నేను క్లియర్ గా ఉన్నానా? కాదు, మీరు లైవ్ లో జరుగుతుందని చూసొచ్చారు, నేను మీ దగ్గర నుంచి ఖచ్చితంగా తీసుకుంటాను. పీసీఆర్ ఒకసారి శేఖర్ అక్కడ కూర్చుని ఉన్నది తీసుకున్న పీసీఆర్. ఒక విషయం నేను క్లియర్ గా మీ స్టూడియోలో చెప్తున్నా, నాకు మస్తాన్ సాయికి సంబంధించిన అడ్వకేట్ గాని ఎవరైనా ఉంటే రమ్మనండి, సమ్ XYZ నాకు అనవసరం. చాలా క్లియర్ గా ఇంతకు ముందు సబ్జెక్ట్ ని అలాగే డీవియేట్ చేస్తూ వాళ్ళ పర్సనల్ విషయాలు చాలా స్పష్టంగా ఒక లైన్ లో మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కడైనా లావణ్య మంచిది, లావణ్య ఇంతకు ముందు డ్రగ్స్ కేసులో లేదు, లావణ్య ఇంతకు ముందు ఎక్కడైనా చెప్పానా, ప్రజలందరికీ తెలుసుగా, ఇది తను ఎస్టాబ్లిష్ చేసిందిగా చాలా క్లియర్ గా. నేను ఇన్నోసెంట్ అని చెప్పడం లేదు, నా తప్పులు ఉన్నాయి. నేను క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, చెప్పండి. ఇప్పుడు లావణ్యకి అన్యాయం జరిగింది మస్తాన్ సాయి. అవును, మస్తాన్ సాయి వల్ల అన్యాయం జరిగినప్పుడు మళ్ళీ పడాల లక్ష్మికి ఫ్రెండ్ ఎవరు వాళ్ళదెవరు అని శేఖర్ భాషని మళ్ళీ సీన్లోకి తీసుకుని రావాలనే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? ఆ కాల్ కాన్వర్జేషన్ మస్తాన్ సాయికి సంబంధించిన జీమెయిల్ అకౌంట్ లో పోలీసు వాళ్ళు వెరిఫై చేసి తీశారు కాబట్టి సీన్ లోకి వచ్చిందంటే ఇప్పుడు తన అకౌంట్స్ మొత్తం సైబర్ టీమ్ యాక్సెస్ చేస్తున్నారు. మీకు తెలియని ఇంకొక విషయం ఏంటంటే ప్రైవేట్ సేఫ్ ఒకటి ఉంది మస్తాన్ సాయికి సంబంధించి. ఆ ప్రైవేట్ సేఫ్ లో కీ సేఫ్ అనే దానిలో ఈ రోజు పోలీసు వాళ్ళు సైబర్ టీమ్స్ తో తీయించారు. ఎన్నోనే తెలుసా డ్రగ్స్ కి సంబంధించింది?
ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎంతమంది మహిళలు డ్రగ్స్కి బానిసలు అయిపోయి ఉన్నారో తెలుసా? ఎంతమంది అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి ఉన్నారో తెలుసా? ఇప్పుడు తను నేను మంచిదాన్ని అని ఎవరన్నా సర్టిఫికేట్ ఇచ్చారా ఇక్కడ? తను సెల్ఫ్ కన్ఫెస్ అయిపోయింది. అంటే ఒక నేర ప్రవృత్తికి లేదంటే కొన్ని నేరాలకు వాటికి సంబంధం ఉండి చేసిన వ్యక్తి కంప్లీట్గా మారిపోయి ఇంకేమీ చేయట్లేదు అంటే ఇంకేమీ చేయట్లేదు అనలేదే. తను ఏదైనా నేరం చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. ఇట్ ఈస్ ద ఫస్ట్ రైట్. 30వ తారీఖుని తన ఇంట్లోకి వచ్చి ట్రెస్ పాస్ చేసి తను గొంతు పట్టుకున్న వెంటనే 100కి డైల్ చేసింది. ఎవిడెన్స్ ఉంది, నెంబర్ తోటి తీయండి కావాలంటే. కంప్లైంట్లో చూడండి సోన్స్ నెంబర్ నుంచి కాల్ చేసిందని. 30వ తారీఖు పోలీసులు ఇంటి దగ్గరికి ఇక్కడికి వచ్చారు. మస్తాన్ సాయిని పంపించే ప్రయత్నం చేశారు. మై సబ్జెక్ట్ ఈస్ క్లియర్ టు ఐఎమ్ స్టిక్ టు దిస్ కంప్లైంట్, దీనికి మాత్రమే, వేరే దానికి కాదు. ఓకే, నా సబ్జెక్ట్ కంప్లైంట్ మాత్రమే. నాకు కొన్ని పాయింట్స్ వచ్చాయి ఈ కేసులో. ఇంకా మీరు ఏమైనా పాయింట్స్ చెప్పాలని అనుకుంటున్నారా? చెప్పాలి, ఇంకేమైనా ఎస్టాబ్లిష్ చెప్పాలి, నిజంగా చెప్పాలి. ఓకే, మహిళలు చాలా క్లియర్గా ఇలాంటి మోసగాళ్ల బారిన పడి, అంటే విత్ కన్సర్న్ అయినా వితౌట్ కన్సర్న్ అయినా, మహిళల్లో కూడా మోసగాళ్ళు ఉన్నారు, నేను కాదనట్లా. అది ఇంకొకళ్ళైనా ఉండొచ్చు, లావణ్య ఉండొచ్చు, ఇంకొకళ్ళైనా ఉండొచ్చు. వాళ్ళు చేసిన నేరాలకి ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఎవరు ఒకళ్ళ మీద ఒకళ్ళ కుట్రలు చేయాల్సిన అవసరం లేదు. అది లక్ష్మీ పడాల శేఖర్ భాష మీద చేసిన తప్పే, శేఖర్ భాష లక్ష్మీ పడాల మీద చేసిన తప్పే, లేదా లావణ్య తన మీద చేసిన తప్పే, ఎవరి మీద చేసిన తప్పే. తప్పు తప్పే, దాన్ని లీగల్ గా మాత్రమే ఫేస్ చేయాలి, ఇల్లీగల్ గా చేయకూడదు. అంటే ఇల్లీగల్ గా చేసే ప్రయత్నం చేశారు. ఇల్లీగల్ గా చేసే ప్రయత్నం నిజంగా ఉంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు, వాళ్ళు వస్తారు, కేసు రిజిస్టర్ చేస్తారు, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేకుండా తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన సమయంలో, పోలీసులకు ఫిర్యాదు ఇవ్వాల్సిన సమయంలో, ఆ సమయంలో 150 గ్రాములు డ్రగ్స్ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి తను తప్పించాలనే ప్రయత్నాలు చేయడం ఏంటి? ఇది పోలీసులు వెరిఫై చేశారు, మేం చేయలేదే. రండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఓపెన్ చేద్దాం రండి. డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. ఆ రోజు లావణ్య ఇంట్లో డ్రగ్స్ దొరికాయా, ఉన్నాయా? ఎప్పుడు? మొన్న 30వ తారీఖు డ్రగ్స్ వెళ్ళాయా లావణ్య ఇంట్లోకి? 30వ తారీఖు ఇంకా రాలా. లావణ్య తిరిగి వస్తే కదా పట్టించేది ప్లాన్ ప్రకారం. ఓకే, లావణ్య బయటికి వెళ్ళిపోయింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఎలా అయినా పిలిపించాలి, అక్కడికి పిలిస్తే పట్టించేస్తారు. ఓకే, 30వ తారీఖున జరిగిన ఈ కుట్ర ప్లాన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? 30వ తారీఖు మస్తాన్ సాయిని అరెస్ట్ చేసిన వెంటనే మస్తాన్ సాయి లావణ్య ఇంటిలో పోలీసులకు దొరకకుండా ఒక ఫోను, ఒక హార్డ్ డిస్క్, అది పట్టుబడితే ఇవన్నీ బయటపడతాయని వదిలిపెట్టి వెళ్ళాడు. వెరీ నెక్స్ట్ డే మేము దాన్ని తీసుకున్నాము విత్ కంప్లైంట్ తోటి పోలీసు వారికి మళ్ళీ సెకండ్ కంప్లైంట్ ఇచ్చి ఇవి మాకు దొరికినవి, దీనిలో ఈ ఆధారాలు ఉన్నవి అని పోలీసు వారికి ఇచ్చాము. మీ దగ్గర ఏం దొరికింది? ఒక మొబైల్, హార్డ్ డిస్క్. ఒక నెంబర్ తో ఉన్న లాక్ లేదు, దానికి లాక్ ఉంది బట్ కానీ సిమ్ తీశారు. సిమ్ తీసి వేరే డివైస్ లో వేసి ఓటీపీ పాస్వర్డ్ వస్తే ఆ పాస్వర్డ్ ద్వారా పోలీసు వారి సమక్షంలో ఓపెన్ చేస్తే ఇవి మొత్తం బయటపడ్డాయి. కుట్రని క్లియర్ గా తెలుస్తుంది కదా, మరి కంప్లైంట్ ఇవ్వాలా వద్దా? మేమేం చేసాం? లీగల్ గా కంప్లైంట్ గా ఇచ్చింది. ఎవరి మీద దాడి చేసామా? ఎవరినన్నా ఆడిపోసుకున్నావా? ఎవరినన్నా తిట్టారా? చేయలేదే. ఎవరిని పర్సనల్ గా టార్గెట్ చేయలేదే. ఒక అడ్వకేట్ గా లీగల్ గా ఏం చేయాలి, నా క్లయింట్ కి ఏం చేయాలి, ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి, నీ దగ్గర ఏమన్నా ఉన్నా కానీ పోలీసు వారికి ఇచ్చే బాధ్యత మాది. త్రూ లీగల్ గా పోలీసు వారికి ఇచ్చాం. ఎవిడెన్స్ లేదు అనడానికి ఎక్కడా లేదు. దీనికి అతనికి ఎలాంటి సంబంధం లేదు. దీనిలో పర్సనల్ ఎజెండాతో ఇన్వాల్వ్ అవ్వద్దు అని నేను పర్సనల్ గా ఫోన్ చేసి మరీ చెప్పాను. ఐ పర్సనల్లీ కాల్డ్ హిమ్. బాబు, మీకు తనకి ఇంతకుముందు ఏదైనా ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఇలా మాట్లాడడం తప్పు. వెన్ ఐ హర్డ్ దస్, నేను ఎప్పుడైతే విన్నానో ఇది ఇలా ప్లాన్ చేసి ఇరికించడం తప్పు, ఇలా చేయొద్దు. కావాలంటే కంప్లైంట్ బాకీ మీకు పంపిస్తాను, మీరు వినండి, మీరు చదువుకోండి. లావణ్య ఎక్కడ డ్రగ్ పెడర్లు అయితే అయ్యుండొచ్చు, దాని కేసుల్లో ఆల్రెడీ ఉంది, జైలుకి వెళ్ళింది, బెయిల్ మీద బయటకు వచ్చింది, కానీ ఇంటెన్షనల్ గా ఇరికించడం అనేది తప్పు. మీరు కంప్లైంట్కి స్టిక్ అంటావు మరీ చెప్పాను. నేను ఒకటి అడుగుతాను. లావణ్య, పడాల లక్ష్మి ఇద్దరు కలిసి శేఖర్ భాష రాజ్ తరుణ్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు కాబట్టి తనని అంతమొందించాలి అనో లేదంటే తనకు సంబంధించి కుట్ర పన్నలేదా? లెట్స్ గో టు ద పోలీస్ స్టేషన్, గివ్ ద ఎవిడెన్స్ టు ద పోలీస్ ఆఫీసర్, లెట్ ఆస్క్ హిమ్ టు ద గివ్ ద రిటర్న్ కంప్లైంట్ టు పోలీస్ ఆఫీసర్ విత్ ఎవిడెన్సెస్. మేమేం చేసాం? మాకు దొరికినాయి, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాం, ఇచ్చాం. ఆ కుట్ర జనంగా జరిగితే లావణ్య అరెస్ట్ చేస్తారు, పడాల లక్ష్మిని అరెస్ట్ చేస్తారు. ఇంకెందుకు? అంతే కదా. మాకు ఎవిడెన్సెస్ దొరికినాయండి, మేము ఇమీడియట్ గా పోలీస్ ఆఫీసర్కి రిటర్న్ కంప్లైంట్ మేమే సబ్మిట్ చేసి ఇచ్చాం. మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళిద్దరి మీద, పోలీసులు పిలిపిస్తారు, కుట్ర చేస్తే తీసుకెళ్లి లోపలేస్తారు. దానికి సంబంధించి లావణ్య వైపు నుంచి అవకాశం ఇవ్వండి.
శేఖర్ ఒక్క నిమిషం మీకు ఒక్క నిమిషం నేను చెప్తాను. నాకు చాలా డీటెయిల్స్ వేస్తున్నారు. ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్తున్నా, కన్సర్న్డ్ అడ్వకేట్ అయితే వచ్చి కూర్చోండి. అదేంటి సార్ కన్సర్న్డ్ అడ్వకేట్ అవసరం లేదు. లేదండి, నేను సబ్జెక్ట్ స్టిక్ అయి ఉన్నా, నేను నా కంప్లైంట్ కి మాట్లాడుతున్నా, నా కంప్లైంట్ గురించి మాట్లాడుతున్నా. ఎవరో ఒక వ్యక్తితో కూర్చోవాల్సిన అవసరం లేదు, ఎవరో ఒక వ్యక్తితో కూర్చోవాల్సిన అవసరం లేదు, అవుట్ ఆఫ్ బాక్స్ లో ఉన్న వ్యక్తిని కూర్చోవాల్సిన అవసరం లేదు. ఓకే నాగర్ బాబు గారు, అందుకే శేఖర్ ని కొంచెం దూరంగానే కూర్చోబెట్టండి. ఇప్పుడు లేదండి, ఇప్పుడు మీరు ఇప్పుడు అతను 230 ఇంటర్వ్యూలు ఇచ్చినా నేను ఏ రోజు అతనితో కూర్చోలేదు, కూర్చోడు. ఇట్ ఇస్ మై ఎథిక్స్. మీరు కూర్చోవాలంటే మేము వెళ్ళిపోయిన తర్వాత కూర్చోబెట్టి తీసుకోండి సింగిల్ గా. మేము వెళ్ళిపోయిన తర్వాత అతన్ని కూర్చోబెట్టి సింగిల్ గా తీసుకోండి. వి వోంట్ ఇంటరప్ట్, వి విల్ నెవర్ ఇంటరప్ట్. కానీ ప్రజలకు ఏ మెసేజ్ వెళ్ళాలో అది వెళ్ళాలి కాబట్టి నేను చెప్తున్నా. ఒక పని చేస్తాను ఆడియన్స్ చూస్తూ ఉన్నారు కదా, ఇందులో చాలా క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ఇది తెలుగు సీరియల్, మీరు చాలా తెలుగు సీరియల్స్ చూస్తుంటుంటారు, అందులో చాలా కుట్రలు ఉంటుంటాయి, అది ఎక్కడ ఎడతెగని విధంగా వెళ్తుంటుంది. సో ఇక్కడ కూడా రాజ్ తరుణ్ లావణ్య దగ్గర మొదలైనటువంటి ఈ స్టోరీ ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక ఎస్పీ దగ్గరికి వెళ్ళే అక్కడ కూడా మూలాలను కదుపుతూ ఉంది. కాబట్టి చాలా వాస్తవాలు రావాలి. నాగర్బాబు చెప్తూ ఉన్నారు, నేను చెప్పేది కంప్లీట్గా వినండి. నాగర్బాబు గారు మీరు చెప్పేది కంప్లీట్గా వింటాను, కానీ మీరు చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత శేఖర్ భాషను కూడా వింటాను. అది అడుగుడిగా మీరు విన్నారు కాబట్టి బోత్ సైడ్స్ మనం వినాలి అనేది న్యాయ సూత్రం మీకు తెలుసు. కానీ మీరు వెళ్ళిపోయారు అనుకోండి, తర్వాత నేను శేఖర్ భాష చెప్పిన తర్వాత మళ్ళీ నాకు ఇన్ డౌట్స్ వస్తాయి, ఆడియన్స్ కి ఇన్ డౌట్స్ వస్తాయి. మళ్ళీ వాటిని క్లారిఫై చేయడానికి ఇదంతా మళ్ళీ ఒక ఎపిసోడ్ తెలుగు సీరియల్స్ మళ్ళీ ఇక్కడ మనం రీక్రియేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఆయన చెప్పేది ఒక 5 నిమిషాలు విన్న తర్వాత ఆ క్లారిటీ, అదే అడ్వకేట్గా మీరు క్లారిటీ ఇస్తే వ్యూయర్స్ కూడా ఒక ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎపిసోడ్గా చేయదు. జస్ట్ వినండి. ఓకే, మీరు దాన్ని ఖండించాల్సిన అవసరం లేదు, మీరు వెంటనే మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఖండించాల్సిన అవసరం కూడా లేదు. నేను ఇప్పుడు శేఖర్ కూడా ఇక్కడే ఉన్నాడు. నేను ఒకటే చెప్తున్నా రోహిత్ గారు, మీరు చెప్పిందా నేను అగ్రీ అవుతున్నాను. మీరు అతన్ని కూర్చోబెట్టండి, నేను దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. ఓకే, ఉండాల్సిన అవసరం లేదు, మీరు అక్కడ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, మీరు జస్ట్ కూర్చోండి. ఓకే, మీరు ఇంకేమన్నా చెప్పాలి అనుకుంటే నేను వింటాను. ఓకే శేఖర్, మీరు మీకు 5 నిమిషాల తర్వాత నేను అవకాశం ఇస్తాను, 5 నిమిషాల్లో మాట్లాడతాను. నో ఎందుకంటే 1-to-1 మాట్లాడుతూ ఉంటే అది మనం ఆడియన్స్ కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఆడియన్స్గా మీరేమనుకుంటున్నారు, ఈ ట్విస్టిల్లో ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఇందులో సెలబ్రిటీలు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు. సో ఇక్కడ ఒక క్లారిటీ తీసుకుందాం. అండ్ పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఫుల్ క్లారిటీ ఇద్దాం. ఓకే, ఇంకేం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? నేను నా సబ్జెక్ట్కి కంప్లైంట్కి స్టిక్ అయి ఉంటాను ఒకటి. సెకండ్ ఏంటంటే, చాలా మంది మహిళలు, యువతలు ఇలాంటి వారి మాయలో పడిపోయి వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమాలన్నీ ఇలాంటి పార్టీస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. వెరీ గుడ్. ఒక్కడే నిజంగా మహిళలందరికీ, అంటే చాలా మంది మహిళలు ఉన్నారు, చాలా మహిళల కోసం కొన్ని చట్టాలు ఉన్నాయి, కానీ కొన్ని సందర్భాల్లో మనం బాధ్యతగా ఉంటూ ఆ చట్టాలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది మగాళ్ళు మహిళలపై అకృత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. అకృత్యాలు పాల్పడుతున్నప్పుడు చట్ట ప్రకారం వాళ్ళకి రక్షణ కల్పించాలి, సామాజికంగానూ రక్షణ కల్పించాలి. కానీ మీరు ఏదో ప్రలోభలో పడిపోయో, ఇంకొక మోజులో పడిపోయో మహిళలు కూడా నేరాల వెనక పరిగెట్టొద్దు దయచేసి. ఇక్కడ కూడా చూడండి, పెడదారి పట్టిన మహిళలు ఇందులో కనబడుతున్నారు. బాధేస్తుంది. మహిళలను గౌరవించుకునేటటువంటి సమాజం మంది, మహిళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్న సమాజం మంది, మహిళలను గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్న సమాజం మంది. కాబట్టి చాలామంది అనుకుంటారు మా వాళ్ళు ఎట్లా కాదులే అని. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో చాలామంది మహిళలు ఇన్వాల్వ్ అయినారు. మనం మీరు చూసారు కదా, శేఖర్ భాష మీద ఒక మర్డర్ ఎలా చెయ్యాలి అని ప్లాన్ చేస్తున్నది ఒక మహిళ. వాళ్ళు కూడా బహుశా శేఖర్ భాష కంప్లైంట్ చేస్తే వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. అండ్ ఒక చాలామంది మహిళలు, ఎక్కువ మంది, 100 మంది, 150 మంది, 40 మంది, 50 మంది, ఒక 100 కొద్ది వీడియోస్ ఉన్నాయి. ఆ మహిళలను లోబరుచుకొని వీడియోస్ చేసి వాళ్ళను ఎక్స్టార్షన్ చేసింది ఒక పురుషుడు. సో ఇక్కడ ఈ నేరాల్లో మహిళల పాత్ర ఉంటుంది, పురుషుల పాత్ర ఉంటుంది. సో ఇప్పుడు మహిళలు ఎలా జాగ్రత్తగా ఉండాలన్న విషయం గురించి నాగర్బాబు ఒక విషయం చెప్తున్నారు. ఒకసారి వినండి దాని గురించి. మహిళలకి నేను ఒకటే చెప్తున్నాను, దయచేసి ఏ వ్యక్తి ఎలాంటి ప్రలోభాలకు పెట్టినా మీరు ఒక పార్టీకనో, ఇంకొక దానికో, ఇంకొక పబ్లిక్ ప్లేసెస్కో, లేకపోతే తన పర్సనల్ ఇన్విటేషన్ మీదో దయచేసి వెళ్ళేటప్పుడు సెక్యూర్డ్గా వెళ్ళండి.
ట్రస్ట్ ఉంటేనే వెళ్ళండి. వెళ్ళినా కానీ చాలా కాన్షియస్గా ఉండండి. దయచేసి ఇలాంటి మత్తు పదార్థాలకు సంబంధించిన పార్టీలకి వెళ్లకుండా ఉండడం మంచిది. చాలా సేఫ్గా ఉండాలి. ఈరోజు లావణ్య చాలా క్లియర్గా చెప్తుంది, నా జీవితం చేతులారా నాశనం చేసుకున్నాను, నాశనం చేసుకున్నాను ఇతని బారిలో పడి. ఇలా నాకు న్యాయం జరిగినా జరగకపోయినా ఏ మహిళకు కూడా ఇలాంటి పార్టీలకు వెళ్ళో లేకపోతే ఇలా వెళ్ళో ఏ మహిళ జీవితం నాశనం